దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచుతాడంటే వినయ మనస్సు కలిగిన వారి మీద దృష్టి ఉంచుతాడు. దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచుతాడంటే ఆయనకి భయపడే వారి మీద దృష్టి ఉంచుతాడు. దేవుడు ఎవరి మీద తన మనస్సును, తన కళ్ళును, తన నేత్రాలను ఎవరి మీద కేంద్రీకరిస్తాడంటే మీరు గమనించండి, పెద్దవారిని గౌరవిస్తూ వినయాన్ని చూపిస్తూ అటు పెద్దవారికి ఇటు దేవుడికి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి బిడ్డల్ని చెప్పండి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి దృష్టి ఉంచుతాడు. ఎవరిని పడితే వారిని ఊరకే దేవుడు దీవించేడు. ఎవరిని పడితే ఒక వాగ్దానానికి వారు ఓ పట్టాన్ని అయిపోరు, ఊరకే దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, ఊరకే దేవుడు దీవించడు. వినయం ఎలా ఉందో చూస్తాడు, నీ వ్యవహారం ఎలా ఉందో చూస్తాడు, నీ భక్తి ఎలా ఉందో చూస్తాడు, ఆయనకి ఎంత భయపడుతున్నావో చూస్తాడు. నీ వినయం, నీ భయభక్తులు, నీ మాట, ప్రవర్తన, ప్రతి నీ లక్ష్యాలు అన్నిటినీ దేవుడు చూసే నీకు తోకాలేస్తాడు. ఊరకే ఎవరిని దేవుడు వాగ్దానాలకి వారసులుగా మార్చాడు.